భారతదేశం మొత్తానికి వచ్చినటువంటి కేబుల్ నెట్వర్క్ సిస్టమ్ కి విజయవాడ సిటీ కేబుల్ రామకృష్ణ గారే కారణం. ఆయన మొట్టమొదట కనిపెట్టింది ఎట్లా అంటే, ఆయన ఒక ఈ రిపేర్లు చేసే దాంట్లో, ఎలక్ట్రికల్ షాప్ లో రిపేర్ చేసే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఆయన పనిచేసేవాడు. అందులో ఆయనలో క్రియేటివిటీ చాలా ఉంది. ఆ క్రియేటివిటీతో ఏం చేశారంటే, అప్పుడు వీసీఆర్లు వీసీడీలు ఉండేవి, వీసీపీ వీసీఆర్ వీసీడీ అని ఉండే. అప్పుడు ఇందులో ప్లే చేసుకుని చూసేవాళ్ళం. అప్పుడు ఏదన్నా టీవీలో చూడాలంటే సినిమాలు క్యాసెట్లు, అప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్లు గుర్తున్నాయి కదా మీకు. అలా చూసేటప్పుడు ఒకేసారి 2 గదుల్లో వాళ్ళు చూడాలంటే ఎట్లా, 2 వీసీఆర్లు కావాలి, 2 క్యాసెట్లు కావాలి. ఆయన ఒక క్రియేటివిటీ చేశారు. తన షాప్ లోనే ఇక్కడ చేస్తున్నది వెనకాల బాస్ గదిలో కూడా కూర్చుని చూసేటట్టు, ఆ పక్క గదికి కూడా ఒక కేబుల్ వేసేసి, ఇది బాగుంది కదా అనిపించింది. అప్పుడు ఎవరికి తెలియదు అసలు ఆలోచన, అది ఇన్నోవేటివ్ థింకింగ్ అది. దాన్ని ఆయనలో వచ్చినటువంటి నాలెడ్జ్, ఆయన దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టి ఒక ఏరియాలో 25 ఇళ్ళకి కలిపి ఒకటి పెట్టాడు. 25 ఇళ్ళకి కలిపి ఒక కేబుల్, 25 ఇళ్లలో ఒకే క్యాసెట్ చూసుకోవడం. ఇప్పుడంటే ఈ నెట్ ఓటీటీలు తోలు చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో ఏముండేది, ఒక వీసీఆర్ అద్దెకి తీసుకోవాలంటే 50 100 రూపాయలు వీసీఆర్ అద్దె.